ముంబైలో నెల్లూరు జిల్లా వాసి సుధీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబైలోని బీపీసీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుధీర్ తన క్వార్టర్స్లో ఆత్మహత్య చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. సుధీర్ కోవూరు సుందరయ్య కాలనీ వాసి. కొడుకు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 2017లో గేట్ పరీక్షలో టాపర్గా నిలిచిన సుధీర్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల పూర్వ విద్యార్థి కోవూరు సుధీర్ ఇలా సుధీర్ రాత్రి నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసి మేము యావత్ ఉపాధ్యాయులపై కాదు విద్యార్థులపై కాదు అందరం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాము. మాకు ఈ విషయం రాత్రి 11 గంటలకు తెలిసింది. ఒక సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి మేధావి ఈరోజు మాకు మా కళ్ళ ముందు లేదంటే మేము నమ్మలేకున్నాం. 2010లో మా పాపతో పాటు చదువుకునేవాడు, మా కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మెలిగేవాడు. అతను అంతిమ లక్ష్యం సివిల్స్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేవాడు. కానీ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం అనేది కారణాలు అయితే ఇంకా తెలియట్లేదు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నర్సింహులు అందిస్తారు. నర్సింహులు, నెల్లూరు జిల్లా సుందరయ్య కాలనీకి చెందిన కోవూరు సుధీర్ బాబు నిన్న మధ్యాహ్నం గురి వేసుకుని ముంబైలో చనిపోయినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి యాజమాన్యం సమాచారం తెలిసింది. సుధీర్ గారి మొదటి నుంచి కూడా ఒక ఎలక్ట్రీషియన్, ఒక రిక్షా కార్మికుడు లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన ఒక అక్షర కుసుమం అని కూడా చెప్పొచ్చు. మొదటి తరగతి నుంచి కూడా అత్యంత తెలివితేటలు ప్రదర్శిస్తూ వచ్చినటువంటి సుధీర్ ఇక్కడ ఉన్నటువంటి కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఇప్పుడు ఆయన విజయప్రకాష్ చెప్పినట్లు ఆ స్కూల్లో 582 మార్కులతో 2010లో ఏపీ టాపర్ గా నిలిచారు. అప్పటి నుంచి కూడా ఆ స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు కూడా ఈ సుధీర్ ఒక స్ఫూర్తి, ఒక రోల్ మోడల్ గా ఉండేవాడు. అలాగే ఇంటర్మీడియట్ కానీ ట్రిపుల్ సీట్ రావడం కానీ, తర్వాత ఎంటెక్ లో కానీ మనం రాసినటువంటి గేట్ పరీక్షల్లో ఆల్ ఇండియా లెవెల్లో మెకానికల్ విభాగంలో టాపర్ గా వచ్చాడు. అతను మొత్తంగా తన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక చదివే పరమావధిగా ఉన్నత శిఖరాలు ఎదగాల, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఒక ఆలోచనతో ముందుకు సాగాడు. అతను మొదటి నుంచి కూడా ఒకే ఏంతో ఉండేది. ఇవన్నీ కూడా చిన్న ఆ రోజుకి తమ ఆర్థిక అవసరాలు తీరినంతరం సివిల్స్ రాయాలి, సివిల్స్ లో టాపర్ గా ఉండాలి, అందులో కూడా కలెక్టర్ గా ఉద్యోగం చేయాలని ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సుధీర్ ఉన్నపలంగా నిన్న విషాద వార్త అయినటువంటి ఇటు సుందరయ్య కాలనీ వాసులు కానీ, ముఖ్యంగా కేఎన్ఆర్ పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఒక నిశ్చేష్టమైనటువంటి పరిస్థితి ఉంది. సో సుధీర్కి సంబంధించి అన్నదమ్ములు ఇద్దరు కూడా అత్యంత తెలివికలను. సుధీర్ తమ్ముడు ఇప్పుడు ఇడుపులపాయలో కూడా టాపర్ గానే అతను ఐఐటీలో కూడా చదువుతూ ఉన్నాడు. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వీళ్ళు తల్లిదండ్రులు అక్కడ ప్రతి విషయంలో కూడా ఉపాధ్యాయులు ఉన్నటువంటి వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఆర్థికంగా కూడా ఉపాధ్యాయులు ఆ నిరుపేద కుటుంబానికి కొంత సహకరిస్తూ సుధీర్ని ఉన్నత చదువుల్ని కూడా చదివించారు. ఈ కొద్ది కాలం ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగం మానేస్తారు, ఆ తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ అవుతాను, సివిల్స్ లో కూడా నేను టాపర్ గా ఉంటానని చెప్పి మొన్న కూడా అంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ ప్రారంభమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలకు వచ్చి అక్కడ విద్యార్థులందరితో కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో కారణాలు ఏమి జరిగినాయో అక్కడ తెలియదు కానీ నిన్న సాయంకాలం తోటి మూవ్మెంట్ కి అతను ఉరేసుకొని చనిపోయిన ఉండగా గమనించి వాళ్ళందరూ కూడా చాలా బాధపడినట్టు పరిస్థితి ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.